హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి. అసలు వీడియోసే తీయట్లేదు. నేను కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఫీవర్గా అయితే ఉంది. ఒక 2 days వరకు ఫీవర్ అయితే తగ్గలేదు, ఇంజెక్షన్స్ తీసుకుంటే తప్ప. మా బాబుకు కూడా ఒక 10 days నుంచి ఫీవర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకే వీడియోస్ ఏమీ పెద్దగా తీయలేదు. ఇక్కడ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కాసేపు మా ఫాదర్తో ఆడుకున్నాడు అనమాట. తర్వాత టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాము. చిన్నప్పటి నుంచి కూడా నేను టెంపుల్స్కి వెళ్ళడం చాలా తక్కువ. బర్త్డేస్కి కూడా బలవంతంగా మా డాడీ తీసుకుని వెళ్తేనే వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే మొత్తానికి వెళ్ళడమే మానేశాను. పెళ్ళి అయిపోయాక చాలా చేంజెస్ వస్తాయి కదా, అందులో వచ్చిన చేంజెస్ లో ఇదొకటి అనమాట. మెయిన్ గా గుడికి వెళ్తే మనం అనుకున్న జరుగుతుందో జరగదా అన్న విషయం పక్కన పెడితే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు అంతేనా? కమెంట్ చేయండి. తినైతే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అదిగో అమ్మ అమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ముందైతే సాయిబాబా టెంపుల్కి వచ్చామన్నమాట. వీళ్ళు చూసారు కదా పిల్లలు. నేనైతే చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఆడేదాన్ని. ఒక్కదాన్ని ఉండడం వల్ల నాకైతే చాలా బోర్ కొట్టేసేది. పిల్లలతోనే ఎక్కువ ఆడేదాన్ని. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. తర్వాత అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. కాసేపు వాడు ఆడుకుంటున్నాడు. చెప్పాను కదా వాడికి హెల్త్ బాగాలేదని చెప్పి. ముందైతే ఫీవర్ ఏం రాలేదు, కఫ్ కోల్డ్ కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. తర్వాత నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. తర్వాత వాడికి కూడా ఫీవర్ వచ్చింది. జనరల్ గానే పిల్లలకి ఫుడ్ పెట్టడం చాలా కష్టం కదా, అందులోనూ హెల్త్ బాగోకపోతే అస్సలు ఫుడ్ తీసుకోరు కదా. మావాడైతే ఫుడ్ తీసుకొని 1 week అయితే అయింది. సాలిడ్స్ మాత్రం అస్సలు తీసుకోవట్లేదు. లిక్విడ్స్ లాంటివి కొంచెం తాగుతున్నాడు. క్రాంకీగా ఉన్నాడని చెప్పి కొంచెం బయటికి తీసుకొచ్చి ఆడిస్తున్నాము. థ్యాంక్ యూ. అది కాదు అమ్మ కొంచెం చిన్నది వచ్చిందా? చిన్నది వచ్చిందంట. ఎవరికి ఇస్తావు? అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెవులో పెట్టనా? వావ్. తర్వాత అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయాక వేరే టెంపుల్కి వెళ్దామని చెప్పి వేరే టెంపుల్కి అయితే వచ్చాము. మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ టెంపుల్కి అయితే తీసుకొస్తారనమాట మా డాడీ. ఈ టెంపుల్ నేమ్ నాకు సరిగా గుర్తులేదు, కాకపోతే ఒక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ దగ్గర. చూసారు కదా, ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. మా వాడిని దండం పెట్టుకోమంటే ఎలా పెట్టుకుంటున్నాడో చూడండి. జనరల్గా గర్భగుడిలోకి అందరినీ వెళ్ళనివ్వరు కదా, బట్ ఇక్కడైతే వెళ్ళనిచ్చారు. నాకైతే అంత దగ్గర నుంచి చూసి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. గుడికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చుంటాం కదా, ఇంకా కాసేపు కూర్చున్నాక ఇంక మా వాడు అలా తిరుగుతూ ఉన్నాడు గుడి చుట్టూ. చాలా ప్రశాంతంగా అనిపించింది. చుట్టూ పొలాలన్నమాట. చాలా గాలి అయితే వచ్చింది. క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా క్లైమేట్ మాత్రం ఎలా ఉందో, చాలా బాగుంది. నాకైతే మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఏం చేస్తున్నావు?
ఇంటికి వచ్చేటప్పుడు దారిలో చాక్లెట్ మూస్ అయితే తెచ్చుకున్నాను. నాకు జనరల్గానే చాక్లెట్ ఫ్లేవర్లో ఉండేవి ఏవైనా సరే చాలా ఇష్టం, అందుకే చాక్లెట్ మూస్ అయితే తెచ్చుకున్నాను. మీలో చాక్లెట్ మూస్ అంటే ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం. తర్వాత అయితే మా బాబు కాసేపు పడుకున్నాడు అనమాట, అందుకే బయట అయితే కాసేపు అలా తిరుగుతూ ఉంటున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత మనకంటూ టైం చాలా తగ్గిపోతుంది కదా, నాకైతే అదే అనిపించింది. బట్ మన కోసం మనం టైం కూడా తీసుకొని స్పెండ్ చేయాలి, ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది పిల్లలతో. అది పిల్లలు ఉన్న వాళ్ళకే బాగా అర్థమవుతుంది. తర్వాత అయితే చిన్న దోశలు అయితే వేశారనమాట, అదే ఇంకా ఆ రోజు నైట్కి అయితే తినేసాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నా ఈ చిన్న వ్లాగ్ మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఫాలో ఫర్ మోర్.